నిన్న ఢిల్లీలో కేటీఆర్ లగచర్ల బాధితులు తీసుకుపోయి అక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన అసలు అక్కడ ఢిల్లీకి ఎందుకు వెళ్ళిండో అనేటువంటి విషయాలు ఆ లగచర్ల బాధితులకు తెలియదు పాపం. ఎందుకంటే లగచర్ల బాధితులను తీసుకుపోయి అక్కడ నేను మీ గురించి పోరాటం చేస్తున్నాను అనేటువంటి చెప్తున్నప్పటికి కూడా వెనకాల ఆయనకు ఒక భయం నెలకొంది. ఎందుకు అంటే ఎక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం తను చేసినటువంటి అక్రమాలు, అవినీతి, అరాచకాల మీద ఎక్కడ అరెస్ట్ చేసి లోపల తీసుకుపోతున్న భయంతో సో అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలను కలిసేసి సో బీజేపీ యొక్క కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ తీసుకోవడానికి కొంత ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయం లగచర్ల బాధితులకు తెలియదు పాపం. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్ ఏందో చాలా క్లియర్గా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మీరు నిజంగా బీఆర్ఎస్ పార్టీ తోటి అంటగాగుతున్నారా, లేకపోతే నిజంగానే మీరు ఇక్కడ ప్రతిపక్షంగా ఎదగాలని అనుకుంటున్నారా, లేదంటే మీ భుజాల మీద బీఆర్ఎస్ను ప్రతిపక్షంగా చూడాలనుకుంటున్నారా అనేటువంటి విషయాలు కూడా తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. అయితే ఈ కోణంలో లగచర్ల బాధితులు ఈరోజు బకరాలు కాబోతున్నారేమో అనేటువంటి ఒక అనుమానం నాకు కలుగుతూ ఉంది. ఎందుకంటే మీ లగచర్ల బాధితులు తీసుకుపోయి మొత్తానికి ఢిల్లీకి తీసుకొని ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఆయన అరెస్ట్ పైన మాట్లాడడం కూడా కొంత సంకోచంగానే కొంత భయంతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన పెద్దలు కలవడానికే వెళ్ళాడని చెప్పి తెలుస్తోంది. అయితే ఇక్కడ మీకు ఒక సంచలనమైన విషయాన్ని మీకు చెప్పదలుచుకున్న మిత్రులారా, కేటీఆర్ అరెస్ట్ కోసం కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతారా అని చెప్పేసి ఈ తెలంగాణ సమాజం కంటే ముందు కావచ్చు, లేదంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరుతున్నారో వాళ్ళు ఎక్కువగా ఎదురు చూడాలి. కానీ ఇక్కడ ఎప్పుడు అరెస్ట్ అవుతాడా అనేటువంటి దాంట్లో ఎక్కువగా ఎదురు చూస్తున్నది కేవలం మొట్టమొదటి వ్యక్తి హరీష్ రావు మాత్రమే. ఎందుకు అంటే ఆ భయం కేటీఆర్కి ఉంది, అది తెలుసు, వాళ్ళిద్దరికి తెలుసు, కానీ తెలంగాణ సమాజానికి తెలియదు. నేను అదే క్లియర్గా చెప్పబోతున్నా మిత్రులారా. ఇక్కడ ఎప్పటి నుంచో కూడా నేను మొత్తుకుంటా ఉన్నాను, కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ చాలా బలంగా నడుస్తూ ఉంది అనేటువంటి విషయం మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు కేటీఆర్ ఎందుకు భయపడుతుందో తెలుసా? కేటీఆర్ అరెస్ట్ అయితే కనుక ఒక 1 month 2 months కనుక జైల్లో ఉండేటట్టు కనుక ఈ ప్రభుత్వం కనుక ప్లాన్ చేస్తే దీన్నే అదనుగా భావించి హరీష్ రావు ఏం చేయబోతున్నాడంటే బీఆర్ఎస్ పార్టీని వశం చేసుకునేటువంటి ఒక మాస్టర్ ప్లాన్ రచించుకున్నాడు. అందుకే ఇక్కడ కేటీఆర్ అరెస్ట్ అయిన క్రమంలో కవిత కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు ఫైట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీని టేక్ ఓవర్ చేసి మొత్తంగా తానే ఈ యొక్క పార్టీకి లీడర్ అనేటువంటి దాంట్లో ఒక ప్రాజెక్ట్ చేసుకోవడానికి హరీష్ రావు చాలా పెద్ద ఎత్తున పకడ్బందీగా ప్లాన్ చేస్తూ తెలుస్తోంది. ఆ భయంతోనే కేటీఆర్ ఈరోజు జైలుకు వెళ్లకుండా ఉండడానికి తన యొక్క ప్రయత్నాలు ఢిల్లీ స్థాయి వేదికగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క సపోర్ట్ తీసుకొని మొత్తానికి అరెస్ట్ కాకుండా ఉండడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు. ఒకవేళ ప్లాన్ చేయకపోయి ఉంటే ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు ఇన్నిసార్లు? లగచర్ల బాధితుల సంగతి పక్కన పెట్టండి, అదంతా ఒక బయటికి చూపించేటువంటి ఒక అద్దం మాత్రమే. వీళ్ళు ఏ విధంగా మాయల పకీర్ ముచ్చట్లు లేకపోతే పిట్టలదొర ముచ్చట్లు చెప్తారో తెలుసు. చెప్పేదేమో ఒకటి, వెనకాల చేసేదేమో ఇంకొకటి ఉంటుంది వీళ్ళది. సో అది చాలా స్పష్టంగా మొదటి నుంచి కూడా మేము వస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ప్రజలకు కూడా తెలియాలి. బయటికేమో లగచర్ల బాధితులకు అండగా మేము ఉంటాం, ఢిల్లీ వేదికగా మీ యొక్క సమస్యలను ఢిల్లీ వేదికగా దేశవ్యాప్త చర్చ చేస్తామని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు చాలా ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లగచర్ల, అదేవిధంగా పోలేపల్లి, హకీంపేట అనేటువంటి గ్రామాలు ఏవైతున్నాయో ఇది ఒక లగచర్లకు సంబంధించిన విషయం కాదు. కొంతమంది మిత్రులు కాలోజీ టీవీ కొంత హకీంపేట గ్రామంలో ఉన్నటువంటి పోలేపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆ రైతులు అడిగినట్టు గ్రామంలో అక్కడ ఉన్నటువంటి రైతులు 70% రైతులు పంట పొలాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నటువంటి ఈ క్రమంలో లగచర్ల బాధితులు రెచ్చగొట్టి కలెక్టర్ పైన దాడి చేసినట్టు ఈ క్రమంలో కేటీఆర్ చాలా పకడ్బందీ ప్లాన్ వేసిండు సురేష్ అనే వ్యక్తితో అని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో అక్కడ రైతులందరితో మనం మాట్లాడినాం, కొంతమంది రైతులతో మాట్లాడినటువంటి క్రమంలో ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ కేటీఆర్ఏ కొంత రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసి, ఎందుకంటే అది కొడంగల్ కాన్స్టిట్యున్సీ, అది సీఎం సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ రప్చర్ క్రియేట్ అయితే కనుక దేశవ్యాప్త చర్చ జరుగుతున్నది ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి లగచర్ల కలెక్టర్ పైన దాడిని ఈరోజు ఇంకో రకంగా
చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్. సో దానిలో భాగంగానే ఢిల్లీకి తీసుకెళ్ళిండు. అక్కడ ఈ యొక్క ఇష్యూను దేశవ్యాప్త చర్చ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదేవిధంగా జైల్లో ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి తోటి ఒక లేఖ ఇప్పించి అసలు ఇది వారెంట్ సరైనది కాదు, నాతోటి సంతకాలు పెట్టించని చెప్పేసి చెప్పించడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగినాయి. ఇదంతా కేవలం కేటీఆర్ ఆడుతున్న డ్రామా, ఇదంతా బయటికి చూపిస్తున్న డ్రామా. కానీ వెనకాల కేటీఆర్ అరెస్ట్ కాకుండా ఉండడానికి ప్రతిసారి పోయినప్పుడల్లా, ఇప్పుడు నిన్న పోయిండు కాన్స్టిట్యూషన్ క్లబ్ పెట్టేసిండు, లగసర్ల బాధ్యత పంపించేసిండు. ఇప్పుడు ఆడ ఏం చేస్తున్నాడు ఢిల్లీలో కేటీఆర్? ఢిల్లీలో కేటీఆర్ ఎవరిని కలుస్తున్నాడో చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని చెప్పేసి తెలంగాణ సమాజం పక్షాన కాలేజ్ టీవీ ప్రశ్నిస్తూ ఉంది. దానికి సమాధానం చెప్తారా లేదా అనేటువంటి ఇక మీ ఇష్టం. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు మీ యొక్క దుర్మార్గాలను, మీ యొక్క అరాచకాలను ముందు పెట్టడమే మా యొక్క లక్ష్యం తప్ప వేరేది ఏది లేదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో కేటీఆర్ కనుక జైలుకి వెళ్తే ఖచ్చితంగా నెల, 2 నెలలు, 3 నెలలు, ఎన్ని నెలలు అయినా కానీ జైల్లో ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో అందులో భాగంగానే హరీష్ రావు ఇదే అదనుగా భావించి బీఆర్ఎస్ పార్టీని టేక్ ఓవర్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది ఇప్పటి నుంచి కాదండి, మొదటి నుంచి కూడా ఆయన చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే గతంలో మీరు గత 11 నెలల కాలం తీసుకున్నట్లయితే ప్రతి వారంలో ఒక 2 రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతలు ఎవరుతున్నారో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడే నైట్ అంతా బస చేసి అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నటువంటి సంఘటనలు మన దృష్టికి వస్తూ ఉన్నాయి. ఇది వారానికి 2 రోజులు ఆ ప్రోగ్రాం పెట్టుకుంటా ఉన్నాడు. ఎందుకు అని చెప్పేసి ఆరాధిస్తే కేటీఆర్ అరెస్ట్ అయ్యేది ఖచ్చితంగా అందరికి కూడా తెలుసు. అది రేపో మాపో ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. మహారాష్ట్ర ఎన్నికల ఉద్దేశంతో లేకపోతే ఇంకేదైనా కారణాలు తెలియదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆయన యొక్క అరెస్టుకు వెనక అడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో ఈ విషయంలో హరీష్ రావుకు చాలా పెద్ద క్లారిటీ ఉంది. ఆ క్లారిటీలో భాగంగా వీళ్ళ మధ్యలో 11 నెలలుగా ఒక ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. కానీ ఒక్కటంటే ఒక విషయం కూడా బయటికి రావడం లేదు. అయితే ఈ క్రమంలో ఇద్దరు గల్లాలు పట్టుకొని కొట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఈ క్రమంలో కేటీఆర్ అరెస్ట్ అవుతాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని కూడా నేనే టేక్ ఓవర్ చేసే విధంగా హరీష్ రావు చాలా పెద్ద ఎత్తున మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఇదంతా దేనికి దారిస్తుంది? అందుకే కేటీఆర్ భయపడతా ఉన్నాడు. అందుకే కేటీఆర్ అంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పేసి ఒక మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వస్తా ఉన్నాడు. ఖచ్చితంగా రాసిపెట్టుకోండి, కేటీఆర్కు బీఆర్ఎస్ పార్టీ దూరం అవుతుంది అనేటువంటి ఒక బలమైనటువంటి భయం ఏర్పడ్డది. అది కేవలం హరీష్ రావు టేక్ ఓవర్ చేయడానికి ఆల్రెడీ ప్రణాళికలు రచిస్తా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావు అనుచర వర్గాన్ని అడిగితే ఇది చాలా స్పష్టంగా చెప్పగలుగుతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది జరుగుతున్నటువంటి పరిణామాల మిత్రాలా. సో కేటీఆర్ భయం వెనుక అసలు రీజన్ ఇదే. హరీష్ రావు ఉన్నాడా అంటే ఉన్నాడేమో అనేటువంటి ఒక అనుమానం అయితే కలుగుతా ఉంది.